ఈరోజు మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గిలకల్దిండి గ్రామం 20వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు ఇప్పుడే శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి ఈ డివిజన్ ఇన్ఛార్జ్ రమేష్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారు, అలాగే జనసేన ఇన్ఛార్జ్ DCMS చైర్మన్ బండి రామకృష్ణ గారు, మున్సిపల్ కమిషనర్ గారు గోపి సత్యం గారు, ఇలియాస్ పాషా గారు, అలాగే ఈ జోన్కి సంబంధించి కుకులగడ్డ రమేష్ గారు అందరూ కూడా రావడం జరిగింది. గ్రామస్తులు అందరూ కూడా పేరు పేరున ఆడబిడ్డలకు నమస్కారాలు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎందుకంటే డ్రైనేజ్ సమస్య, మంచినీళ్ళ సమస్య, రోడ్లు చిన్నతనం నుంచి చాలా చూసాం. ఎందుకంటే ఇక్కడ చాలా ముందు నుంచి కూడా నాకు ఇక్కడ అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ బోట్ల దగ్గర కానీ, అలాగే ఇక్కడ ఉన్న రైస్ మిల్ వల్ల కానీ ఈ ప్రాంతంతో చాలా ముందు నుంచి ఉంది. అప్పుడు చాలా దారుణంగా ఉండే పరిస్థితులు. అప్పుడు 99-2004లో నడుగుతు నరసింహరావు గారు, మావయ్య గారు మంత్రిగా పనిచేసినప్పుడు మచిలీపట్నానికి ఆ రోజున బ్రిటిష్ నిధులు తీసుకొచ్చి DFID ఫండ్స్ బ్రిటిష్ గవర్నమెంట్ ఆ రోజున మనకి ఇస్తే ఆ దాంట్లోంచి దగ్గర 55 కోట్ల రూపాయలు మన మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ముఖ్యంగా స్లమ్స్ డెవలప్మెంట్ కోసం తీసుకురావడం జరిగింది. ఆ రోజున ఈ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు చూసాం. తర్వాత మరి 14-19 కూడా పెద్ద ఎత్తున ఇక్కడ CC రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏర్పాటు చేసాం. ఇంకా కొన్ని మిగిలినవి ఉన్నాయి. మరి 19-24లో అసలు ఇక్కడ ఏమీ డెవలప్మెంట్ కూడా చేయలే. 14-19లో మేము ఇక్కడ వాటర్ ట్యాంక్ కడితే కనీసం ఆ వాటర్ ట్యాంక్ని కూడా వాళ్ళు ఉపయోగించలేవు. ఇవాళ ఆ వాటర్ ట్యాంక్ పూర్తిగా సద్వినియోగం చేస్తున్నాం. దానికి కూడా మళ్ళీ మొన్న కొంత నిధులు అవసరమైతే మొత్తం కూడా ఖర్చు పెట్టి దాన్ని మళ్ళీ పూర్తిగా ఈరోజు వాడుకలో తీసుకురాగలిగాం. ఎందుకంటే నీళ్ళకి ఇక్కడ ఎంత ఇబ్బంది పడేవాళ్ళు అంటే బిందులు బస్సుల్లో పెట్టుకుని ఇక్కడి నుంచి బందర్ వెళ్ళి ట్రావెలర్స్ బంగ్లా దగ్గర అక్కడి నుంచి మోసుకొని తీసుకుని వచ్చేవాళ్ళు. ఎందుకంటే చిన్నతనంలో అవన్నీ నేను చూసాం. అందుకనే ఆ ట్యాంక్ కూడా పెట్టాం. ఇప్పుడు ఇక్కడ బరియల్ గ్రౌండ్ కూడా ఉంది. బరియల్ గ్రౌండ్కి కానీ ఈ డ్రైనేజీలకు కానీ దగ్గర కర్మల భవన్కి కానీ 53 లక్షల రూపాయలు టోటల్ ఇప్పుడు ఇక్కడ పనులకి శ్రీకారం చుడుతున్నాం. ఈరోజు 30 లక్షల వర్కులకి మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి ఈ బరియల్ గ్రౌండ్కి సంబంధించి కానీ అట్లాగే ఇక్కడ డ్రైనేజ్ సంబంధించి కానీ ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ కూడా నిధులు మొన్న డ్రైనేజీల గ్యాప్లకు కూడా 13 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఏదైతే ఆ గ్యాప్లన్నీ కూడా కంప్లీట్ చేస్తే పూర్తిగా డ్రైనేజ్ సమస్య టౌన్లో మెయిన్ నిన్న కమిషనర్ గారికిను జేసీ గారికి కలెక్టర్ గారు కూడా చెప్పాం. మెయిన్ డ్రైన్లన్నీ కూడా మనం కోనేటి సెంటర్ నుంచి చింత చెట్టు అలాగే అటు జిల్లా పరిషత్ సెంటర్ వరకు ఎక్కడా కూడా ఎంత వర్షం వచ్చినా ముందు డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు. దానికి ఆ డ్రైనేజ్ మొత్తం కూడా కనెక్టివిటీ చేయమన్నాం. అలాగే తర్వాత ఆల్టర్నేటివ్ అన్ని ఇంటర్నల్ రోడ్స్ కూడా 13 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేయటం. ఇది కాకుండా మరొక దగ్గర ఒక 70 కోట్ల రూపాయలు మనకి అమృత్ పథకంలో కూడా వచ్చి ఉన్నాయి. దానికి సంబంధించి వాటర్ పైప్ లైన్స్ కానీ కొన్ని పార్క్స్కి కానీ కొంత డ్రైనేజ్ కానీ దాంట్లో కూడా కొంత ఖర్చు పెట్టడం జరుగుతుంది. అదనంగా ఇంకా ఏది అవసరం ఉందో కూడా అవి ఆల్రెడీ ఎస్టిమేషన్ చేసి పంపించాం. మొన్న మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు కూడా చెప్పారు మరొక 60 కోట్ల రూపాయలు కూడా మనకి డ్రైనేజ్ పర్పస్ కోసం కూడా ఇస్తా అన్నారు. ఈ రకంగా డ్రైనేజీ, వాటరు, లైటింగ్ ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. మరి ప్రజలు కూడా దీన్ని సహకరిస్తూ కొద్దిగా ఈ రోడ్లు వైడనింగ్లో కానీ వీటన్నిటిలో కూడా సహకరిస్తూ బందర్ పట్టణానికి ఒక నూతన శోభ తీసుకురావడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం.